ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒకటి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయానికి రోజురోజుకు ఆదాయం పెరుగుతూనే ఉంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారి భక్తితో సమర్పించే కానుకలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో 2025 సంవత్సరం పూర్తయ్యేసరికి తిరుమల శ్రీవారి ఆలయం ఆర్థికంగా మరో మైలురాయిని చేరుకున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. తిరుమల శ్రీవారి హుండీ ద్వారా 2025 సంవత్సరంలో మొత్తం 1383.93 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. 2024 సంవత్సరంతో పోల్చితే దాదాపు 18 కోట్ల రూపాయల అధిక ఆదాయం హుండీ ద్వారా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా స్వామివారికి కానుకలు సమర్పించడం, ఆధ్యాత్మిక భావనతో హుండీలో డబ్బులు వేయడం వల్ల ఈ ఆదాయం సాధ్యమైంది. కేవలం హుండీ ఆదాయం మాత్రమే కాకుండా భక్తుల సంఖ్యలో కూడా 2025 సంవత్సరం ఒక విశేషమైన సంవత్సరంగా నిలిచింది. గత ఏడాది మొత్తం మీద సుమారు 2.61 కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు, ఆన్లైన్ టికెట్ విధానం, వసతి సదుపాయాలు మెరుగుపడటం కూడా భక్తుల రాక పెరగడానికి ఒక కారణంగా భావించవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయానికి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుపతి లడ్డూ అంటేనే భక్తులకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగం. ఈ లడ్డూ విక్రయాల్లో కూడా 2025 సంవత్సరం సరికొత్త చరిత్రను సృష్టించింది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు ఈ ఏడాది విక్రయమైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇది 2024 సంవత్సరంతో పోల్చితే సుమారు 1.37 కోట్ల లడ్డూలు అధికం కావడం విశేషమని చెప్పొచ్చు. ప్రత్యేకంగా డిసెంబర్ 27వ తేదీ తిరుమల చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచింది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఒక్క రోజులోనే 5.13 లక్షల లడ్డూలు విక్రయమైనట్లు అధికారులు తెలిపారు. పండుగలు, సెలవు రోజులు, శుభముహూర్తాలు కలిసి రావడం వల్ల ఆ రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ భారీ ఆదాయం, రికార్డు స్థాయి భక్తుల సంఖ్య వెనుక తిరుమల తిరుపతి దేవస్థానాల నిర్వహణలో జరిగిన మార్పులు, పారదర్శకత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హుండీ లెక్కింపు, ఆదాయ వినియోగం, సేవా కార్యక్రమాలపై టీటీడీ ఎప్పటికప్పుడు స్పష్టత ఇవ్వడం వల్ల భక్తుల్లో నమ్మకం మరింత పెరుగుతోంది. అలాగే ఈ ఆదాయాన్ని అన్నదానం, విద్యా సంస్థలు, వైద్య సేవలు, ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించడం కూడా తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న విశిష్టతను మరింత పెంచుతోంది. 2025 సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తిపరంగా, ఆదాయపరంగా, నిర్వహణాపరంగా ఒక చారిత్రక సంవత్సరంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా భక్తుల ఆదరణ ఇలాగే కొనసాగితే తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, ఆదర్శప్రాయమైన ధార్మిక సంస్థగా మరింత గుర్తింపు పొందడం ఖాయంగా కనిపిస్తోంది.